హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ టీమిక్ష ఛానల్కి చాలా థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మొన్న బిగ్ బాస్ హౌస్లో టాప్ 6 పెట్టుకున్నారు కదండి వాళ్ళు హౌస్మేట్స్. సో అకార్డింగ్ టు మీ నా టాప్ 6 నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఆల్సో స్టేట్ రీజన్స్ నాకు వీళ్ళెందుకు టాప్ 6 లైక్ నా ప్రకారం టాప్ 6 అనిపించారు చెప్తాను మీకు. సో ఫస్ట్లీ నాకు టాప్ 6th పర్సన్ వచ్చేసి షణ్ముఖ్ జశ్వంత్ అండి. నేను బయట గురించి ఆర్ ప్రజెంట్ జరిగే ఓటింగ్ సినారియోస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను జస్ట్ నా పర్స్పెక్టివ్ అండ్ నా వే ఆఫ్ గేమ్ అబ్జర్వేషన్ అండ్ వాళ్ళ జర్నీ మీద ఊహించుకొని ఆధారపడి నేను చెప్తున్నాను. అంతేగాని తను ఇప్పుడు వెళ్ళిపోతాడా మీరు టాప్ 6 చెప్తే అని దాన్ని బట్టి నేను చెప్పట్లేదు. నేను చెప్పిన వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు అని అలా కూడా నేను జడ్జ్ చేయట్లేదు. నేను జస్ట్ నా ప్రకారం నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నాను. సో టాప్ 6 షణ్ముఖ్ జశ్వంత్ ఎందుకు అంటే I'll give various scenarios like what I felt. సో అది ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి. బ్యాటన్స్ టాస్క్ ఉంది కదా, వేర్ ఎల్లో టీమ్ అండ్ బ్లూ టీమ్ విల్ బి దేర్. దాంట్లో వచ్చేసి సన్నీకి సిరికి ఒక ఇష్యూ జరిగింది. సో అందులో కనుక మనం చూసుకుంటే మిస్టేక్ వాజ్ ఫ్రమ్ సిరీస్ సైడ్. అంటే సన్నీ అనే పర్సన్ తన షర్ట్ లోపల చేయపెట్టలేదు. వి ఆల్ నో దట్, లైక్ వీ హ్యావ్ ఆల్ సీన్ దట్. ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకోకూడదు అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఫ్రెండ్ ఆపదలో ఉంటే హెల్ప్ చేయొచ్చు, ఫ్రెండ్ రిస్క్లో ఉంటే రిస్క్ తీసుకొని హెల్ప్ చేయొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ మనం ఒక పర్సన్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు కదా. లైక్ అది కరెక్ట్ స్టాండ్ కోసం తీసుకుంటే ఇట్ వోంట్ బీ ఏ రాంగ్ థింగ్. బట్ తను రాంగ్ స్టాండ్ తీసుకోవడం అనేది ఒక పర్సన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఐ డోంట్ రిమెంబర్ సన్నీ ఆ వీక్ నామినేషన్స్లో ఉన్నాడో లేడో, బట్ తనకి చాలా తక్కువ ఫాలోయింగ్ ఉండి ఆర్ ఎనీ అదర్ రీజన్స్ తోటి తను వెళ్ళిపోయే అవకాశం ఉంది వితౌట్ ఎనీ రీజన్. బికాస్ తన సైడ్ నుంచి తప్పలేదు. వితౌట్ knowing a person's mistake completely judging is wrong according to me. అది బ్యాటన్స్ టాస్క్ సంబంధించి. నెక్స్ట్ తర్వాత అమెరికా పెళ్ళికొడుకు అనే ఒక టాస్క్ వచ్చింది. దాంట్లో మాత్రం నాకు షణ్ముఖ్ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. పంతులు గారు లాగా మొత్తం అలా ఎక్స్ప్లెయిన్ చేయడం, నెక్స్ట్ అలా కామెడీ చేయడం, ఇట్ వాజ్ గుడ్. తర్వాత వచ్చేసి శ్రీరామ్ చంద్ర క్యాప్టెన్సీ లైక్ క్యాప్టెన్ అయిన వీక్, ఆ వీక్ మనం చూసుకుంటే ఇట్ వాజ్ అ వెరీ హారబుల్ ఫైట్ బిట్వీన్ షణ్ముఖ్ అండ్ ఆబ్వియస్లీ శ్రీరామ్ చంద్ర, వి నో దాట్. సో అక్కడ కూడా తన సైడ్ నుంచి తప్పు ఉంది. బికాస్ తప్పుని పూర్తిగా స్టడీ చేయకుండా జడ్జ్ చేసేయడం ఒక పర్సన్ని అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు అదే సన్నీ ఇమిటేట్ చేస్తున్నాడంటేనే తీసుకోలేకపోతున్నాడు. అలాంటప్పుడు హీ కాంట్ జడ్జ్ సమ్వన్ వెరీ ఈజీలీ. అంటే మిస్టేక్ని జడ్జ్ చేసేయడం చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తున్నాడు వితౌట్ ఈవెన్ రియలైజింగ్ కంప్లీట్లీ. అంటే ఫస్ట్ మనం రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయిన తర్వాత నిజంగా తప్పు ఉంటే మనం స్టాండ్ తీసుకోవచ్చు, బట్ తప్పు లేకుండా స్టాండ్ తీసేసుకుంటున్నాడు. దట్ ఇట్స్ మేజర్ లైక్ బిగ్ ఇష్యూ. శ్రీరామ్ చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. జస్ట్ ఫుడ్లో హెల్ప్ చేయండి, లేకపోతే మీ ఫుడ్ మీరే చేసుకోండి అన్న ఉద్దేశంలో అన్నాడు. వాళ్ళకి కంప్లీట్గా ఆ స్టేట్మెంట్ ఆర్ వాళ్ళ కంప్లీట్ సిచ్యువేషన్ తెలియకుండా సిచ్యువేషన్ గురించి స్టాండ్ తీసుకోవడం తప్పు. అదే ప్రతిసారి చేసేస్తున్నాడు, లైక్ వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ. అండ్ సన్నీ కెప్టెన్ అయిన వీక్లో మీరు చూసుకుంటే కనుక అసలు మామూలు కామెడీ కాదు. పింకీ అండ్ విశ్వ చాలా సీరియస్గా ఫైట్ చేసుకుంటున్నారు ఫర్ దట్ పిన్. ఆ పిన్ కోసం ఫైట్ చేసుకుంటుంటే తను మాత్రం హ్యాపీగా కూర్చొని యాపిల్ తింటున్నాడు. ఓకే, తనకి గేమ్ ఆడడం ఆర్ లైక్ ఫిజికల్ అవ్వడం ఇష్టం లేకపోతే దాట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ ఫైన్. బట్ వేరే పర్సన్స్ గురించి వాళ్ళ బ్యాక్ అనేది అలా మాట్లాడుకోవడం అనేది ఈజ్ వెరీ బిగ్ రాంగ్ థింగ్ అకార్డింగ్ టు మీ. అంటే నార్మల్గా చిన్నగా అప్పుడప్పుడు డిస్కస్ చేసుకోవడం అనేది వేరు, బట్ తనే ఒక పర్సన్ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి తనే వేరే పర్సన్స్ గురించి రెస్పెక్ట్లెస్గా డిస్రెస్పెక్ట్ఫుల్గా వాడు వీడు దొబ్బేయి భిక్షమేశారు ఎంతవరకు కరెక్ట్ అండి? లైక్ మనం ఒక సొసైటీలో ఉంటే ఈ మాటలని యాక్సెప్ట్ చేయగలమా? ఆర్ వి ఇన్ దాట్ కైండ్ ఆఫ్ సొసైటీ? కాదు కదా. మన మూవీస్లో చూడమంటే మూవీస్లో డిఫరెంట్, బికాస్ మూవీస్ ఆర్ టెంపరీ, బట్ దిస్ ఇస్ అ రియాలిటీ షో. దొబ్బిచ్చుకో, దట్స్ ఆల్ నాట్ కరెక్ట్. అండ్ పక్కనే పెట్టుకున్నాడు అసిస్టెంట్ని సిరి. షీ ఈజ్ అ వెరీ 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 గ్రేట్ బ్రైట్ గర్ల్, బట్
షీ సమ్వేర్ లూజింగ్ హర్ సెల్ఫ్. సన్నీతో ఫైట్, స్టార్టింగ్ హ్యాండ్ టీషర్ట్ లోపల చేపెట్టాడని, తర్వాత శ్రీరామ్తో ఫైట్, తర్వాత మళ్ళీ సన్నీతో అప్పడం గురించి దాని గురించి కూడా ఫైట్. సో ఇవన్నీ చూసుకొని షన్ను బిహేవియర్ చూసుకొని ఐ డోంట్ థింక్ హీల్ బీ డిజర్వింగ్ ఇన్ టాప్ 5. అండ్ వాళ్ళ మదర్ని అండి, సిరి మదర్ని, ప్రతి విషయంలోనూ సిరి మదర్ని అలాగా డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం అనేది ఈజ్ వెరీ రాంగ్ థింగ్ అకార్డింగ్ టు మీ. అంటే లైక్ నీకేమైనా ఫ్రెండ్తో ఇష్యూస్ ఉంటే నిజంగా నీకు సిరి మీద కోపం ఉంది, లైక్ యూ కెన్ స్కోల్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు సిరి, దట్స్ రిలేటెడ్ టు యూ బోత్. బట్ అస్తమాను మీ మదర్ అలా అన్నారు, మీ మదర్ హగ్ చేసుకుంటే తప్పు అన్నారు అంటే ఇట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే మనం కరెక్ట్ చేయడం ఆర్ వాళ్ళకి చెప్పడం అనేది తప్పైతే అయి ఉండొచ్చు. ఇట్స్ సిరీస్ మదర్స్ ఒపీనియన్. వాళ్ళ మదర్ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ చేయాలి కదా. నిన్ను ఎవడో గోకుతుంటే నేను వచ్చి హెల్ప్ చేశానంటే ఇట్స్ ఆల్ నాట్ కరెక్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ టు స్పీక్ by that kind of 4 million YouTube, like that kind of person, this kind of dialogues is not acceptable. So according to me, Shannu doesn't deserve top 5. My next person to be in top 5, like top 5th person is Kajal andi. So why Kajal అని మీరు అనుకోవచ్చు. కాజల్కి కొంచెం అదృష్టమని చెప్పాలి, నెక్స్ట్ దురదృష్టమని అనుకోవాలి, అండ్ మధ్యస్థం అనమాట, లైక్ మీడియం. లైక్ ఎలా చెప్పాలంటే దాని జర్నీని ఇట్స్ కైండ్ ఆఫ్ నార్మల్ ప్లెయిన్ జర్నీ విత్ సమ్ కైండ్ ఆఫ్ డౌన్స్, అండ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ హర్ వాయిస్ అండ్ యాక్షన్స్ షీ ఈస్ స్టిల్ లైక్ హియర్. కాజల్ పాపం ఎలాగంటే షీ ట్రైస్ అండి, బట్ సమ్వేర్ షీ ఈస్ ఫెయిలింగ్. అంటే ఏ టాస్క్లోనూ ఆడలేదు, క్యాప్టెన్సీ కంటెండర్ సరిగ్గా అవ్వలేదు, కానీ తను కావాలని ఆడకుండా అయితే చేయలేదు. అంటే కొన్ని టాస్క్స్ అయితే లైట్ తీసుకుంది, కానీ కొన్ని టాస్క్స్ తను చేతులరా పాడు చేసుకున్నట్టు అయిపోయింది అనమాట. కాజల్ ఫ్రమ్ డే 1 యూజెస్ హర్ వాయిస్ రాదర్ దెన్ యాక్షన్. లైక్ జనరల్గా ఒక ప్రోవర్బ్ ఉంటుంది కదా, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వాయిస్ అని, బట్ కాజల్ రివర్స్ అనమాట. వాయిస్ స్పీక్స్ లౌడర్ దెన్ యాక్షన్స్ ఫర్ కాజల్. బట్ తన గేమ్ అది, బికాజ్ అన్ని బిగ్ బాస్ సీజన్స్ని చూసేసి వచ్చిన కంటెస్టెంట్ కాబట్టి తన మైండ్లో చాలా స్ట్రాటజీస్, చాలా గేమ్ ప్లాన్స్ చాలా లైక్ చాలా మైండ్లో తిరిగిపోతూ ఉంటాయి అనమాట. బట్ స్టార్టింగ్ వీక్స్లో కంటే ఇప్పుడు షీఈస్ బీయింగ్ బెటర్, లైక్ షీఈస్ బీయింగ్ హర్ సెల్ఫ్. సో కాజల్ జర్నీ మనం చూసుకుంటే కనుక బేటన్స్ టాస్క్లో షీ వాజ్ అండర్ సన్నీస్ టీమ్, లైక్ మానస్ ఎల్లో టీంలో ఉంది. దేర్ షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ లైక్ ఓకే కైండ్ ఆఫ్ థింగ్. బ్యాటన్స్ తను కూడా దాసింది, తను కూడా ట్రై చేసింది, బట్ ఓకే పర్లేదు, ఆ టాస్క్ బాగానే చేసింది. తర్వాత అమెరికా అబ్బాయి ఆ టాస్క్లో కూడా షీ హ్యాస్ బీన్ ఓకే కైండ్ ఆఫ్ థింగ్. మరీ తోపుగా చాలా బాగా చేసేయలేదు, అలాగని మరీ నీచంగా పాడేసేలాగా దిగజారిపోయేలా చేయలేదు. దట్స్ ఓకే. అండ్ వెయిట్ లాస్ టాస్క్, పాపం వెయిట్ లాస్ టాస్క్లో తనకు అన్యాయమే జరిగిందని చెప్పుకోవాలి. బికాస్ లోబో ఫుడ్ తినకుండా ఉండలేకపోయాడు, దానివల్ల జెస్సీ కెప్టెన్సీ సరిగ్గా చేయలేకపోయాడు, కాబట్టి జెస్సీ పార్ట్నర్ అవడం వల్ల కాజల్ కూడా పోయింది ఆ టాస్క్లో. తను ఫీల్ అయి ఉంటుంది కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేకపోయిందని. ఏమో లైక్ టాస్క్ అయితే పూర్తిగా ఆడలేదు కాబట్టి వీ కెనాట్ జడ్జ్ వెదర్ షీల్ బికమ్ ఏ కెప్టెన్సీ కంటెండర్ ఆర్ నాట్. బట్ ఓకే, బికాజ్ దరిద్రం ఉంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆ టాస్క్ పోయింది. తర్వాత జెస్సీ ఫైట్లో కూడా షీ టుక్ ఎ రాంగ్ స్టాండ్, బికాస్ తనకి తెలియకుండా షీ ట్రై టు ఇన్వాల్వ్ అలాంగ్ విత్ షన్ను అండ్ సిరి. తర్వాత టెడ్డీ బేర్ టాస్క్, ఇఫ్ యూ రిమెంబర్, దాంట్లో వాళ్ళిద్దరూ సంచాలకులు అనమాట, సిరి అండ్ కాజల్. దాంట్లో ఏం చేస్తారు, అన్ని పిచ్చి పనులు చేస్తా వాళ్ళకి నచ్చిన రూల్స్ పెట్టుకుంటా దే హ్యావ్ బీన్ డూయింగ్ లైక్ వాట్ దే వాంట్. బట్ దాంట్లో కూడా పాపం మళ్ళీ లోబో కాటన్స్ తీసేసాడు అండ్ కాజల్ది పోయింది. అండ్
కాజల్ చూసుకుంటే అండి, చాలామంది అనుకుంటున్నారు మరీ సన్నీ కోసమే, సన్నీ ఓట్స్ కోసమే సన్నీ గ్రూప్లో ఫ్రెండ్షిప్ చేస్తుంది, సన్నీతో ఉంటుంది అని. బట్ తను సన్నీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది, ఆర్ సన్నీకి తనకి బాండింగ్ ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వచ్చింది తను సన్నీ వాళ్ళ మదర్ నుంచి లెటర్ రాకుండా ముందేనండి, దానికన్నా ముందే. బికాస్ ఇఫ్ యూ రిమెంబర్, ఇది హంటర్ నామినేషన్స్ ఉంటుంది కదా, వేర్ సన్నీ వాజ్ ద హంటర్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, జెస్సీ వర్ హంటర్స్. ఆ టాస్క్లో కూడా సన్నీ నామినేషన్స్లో పెట్టాలనుకోడు కాజల్ని. ఫైనల్గా లాస్ట్లో ప్రియాంక అండ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ప్రియాంక అండ్ రవి అనుకుంటా, వాళ్ళిద్దరూ వచ్చి లాస్ట్లో ఇద్దరు కాజల్ పేరు చెప్పేసరికి దెన్ హీ టుక్ దట్ డెసిషన్ టు నామినేట్ కాజల్. సో వాళ్ళ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ కూడా ఇట్ వాజ్ వెరీ న్యాచురల్. తర్వాత మేబీ షీ హ్యాస్ బీన్ for his votes, but I don't think so it's 100% true that she is behind him only for his votes. She has been not fighting very hard in the tasks, అది మనం చెప్పగలం. బట్ తన సైడ్ నుంచి కూడా తను ఇవ్వాలనుకోలేదు, మరి ఏంటో తెలియదు కానీ, బట్ షీ హ్యాస్ బీన్ డూయింగ్ గ్రేట్. తన జర్నీ తను చూసుకుంటే కనుక షీల్ బీ హ్యావింగ్ మెనీ మెమరీస్. అంటే బిగ్ బాస్ అంటే వీ నో దట్ ఓన్లీ టాస్క్స్ ఆడడం ఒకటే బిగ్ బాస్ కాదు. బిగ్ బాస్ హ్యాస్ బీన్ లైక్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాజల్లో నాకు నచ్చే విషయం ఏంటంటే షీ హ్యాస్ బీన్ వెరీ ఇండిపెండెంట్ అండ్ తను తీసుకునే స్టాండ్ రైట్ అవ్వని రాంగ్ అవ్వని షీ హ్యాస్ బీన్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ కరేజియస్లీ. అంటే అంత ధైర్యంగా ఒక హోస్ట్ ముందు మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోవాలండి. లైక్ వీ కెనాట్ జడ్జ్. అంటే ఇప్పుడు సన్నీకి పాపులారిటీ వచ్చేస్తుంది కాబట్టి తను మాట్లాడింది జనాలు యాక్సెప్ట్ చేశారు. బట్ సన్నీకి ఆ స్టాండ్ లైక్ సన్నీకి అంత ప్రజలు ఓట్లు లేకపోతే కనుక షీ మైట్ గెట్ ఎలిమినేటెడ్ దట్ పర్టికులర్ వీక్ బికాస్ ఆఫ్ హర్ బిహేవియర్ విత్ నాగార్జున గారు. బట్ స్టిల్ తను స్టాండ్ తీసుకుందంటే తను వాయిస్ తనకు అనిపించింది, తను గట్టిగా రేస్ చేసి మాట్లాడింది. దాట్ నీడ్స్ ఎ గ్రేట్ కరేజ్. తను మిగతా టాస్క్స్ అని ఎలా ఆడింది అనేది సెకండరీ. తను టాస్క్స్ ఆడకపోవడం ఇట్ విల్ బీ బేస్డ్ అపాన్ హర్. బట్ షీ హ్యాస్ బీన్ టేకింగ్ ఎ గ్రేట్ స్టాండ్ ఫర్ ఫ్రెండ్షిప్. నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, బట్ షీ హ్యాస్ బీన్ వెరీ ఇండిపెండెంట్ గర్ల్ అకార్డింగ్ టు మీ. ప్రతిసారి ఆడలేదా అంటే ప్రతిసారి ఆడకపోవడం అని కాదు, తనకి కొన్ని సిచ్యువేషన్స్ కూడా అలా బ్యాడ్ లక్ చేసేసినాయి. అది తన తప్పు అంటే పూర్తిగా తన తప్పు కూడా మనం డిసైడ్ చేయలేని ఫ్యాక్టర్ అనమాట. అంటే చాలా వరకు తను కూడా ట్రై చేస్తుంది. లోబో గోల్డ్ అనే గెలిచినప్పుడు కూడా షీ హ్యాస్ బీన్ ట్రయింగ్ ఫ్రమ్ హర్ ఎండ్. అండ్ ఇంకో టాస్క్లో చూసుకుంటే కనుక శ్రీరామ్ చంద్ర తనని ఒక బ్యాగ్ పట్టుకొని లైక్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ పవర్ టాస్క్లో కూడా తను శ్రీరామ్ చంద్ర లాస్ట్ కావాలని ఉండిపోయి తనని సేవ్ చేయకుండా ఉన్నాడు కదా. షీ హ్యాస్ బీన్ లైక్ ఫేసింగ్ నెగిటివిటీ అండ్ ఇల్నెస్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. బట్ అది తను హ్యాపీగానే తీసుకుంది, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తోనే తీసుకుంది. అదే తన సిచ్యువేషన్లో వేరెవరైనా ఉంటే దే మైట్ హ్యావ్ బీన్ డౌన్. లైక్ అంతమంది అన్నిసార్లు బాధ పెట్టినా సరే షీ హ్యాస్ బీన్ స్ట్రాంగ్ అండ్ గుడ్. చాలామంది అనుకుంటారు కాజల్ కావాలనే గొడవలు పడుతుందని. ఐ ఫీల్ దట్ పార్షియలీ ట్రూ అండి, నాట్ కంప్లీట్లీ. బికాజ్ అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసిన తర్వాత ఎవరికైనా ఒక టైప్ ఆఫ్ పిచ్ ఉంటుంది. సో మేబీ ఇట్స్ హర్ కైండ్ ఆఫ్ స్టైల్. ఐ డోంట్ ఫీల్ ఎనీ రాంగ్ ఇన్ దాట్ ఆర్ ఎనీ రైట్ ఇన్ దాట్, బికాజ్ అక్కడికి అందరూ వెళ్ళింది ఆబ్వియస్లీ కంటెంట్ ఇవ్వడానికి. సో మేబీ ఇట్స్ హర్ కంటెంట్. అండ్ కాజల్ in that getting special power task like eviction free pass task lo చాలామంది అన్నారు లైక్ షీ హ్యాస్ బీన్ వెరీ రాంగ్ విత్ Animaster and Siri, but that game plan or that strategy was equally applied or equally thought by Sriram and Ravi. And like Ravi also same game plan, Ravi and Sriram kuda same game plan discuss chesaru, like which Kajal implemented. సో వాళ్ళు చేస్తే తప్పులేంది, కాజల్ చేస్తే తప్పు ఎలా అవుతుందో అర్థం కావట్లా. ఓన్లీ సన్నీ కోసం ఆలోచించడం అనేది మేబీ తప్పు అవ్వచ్చు, బట్ ఇట్స్ హర్ ఫ్రెండ్షిప్, లైక్ ఇట్స్ హర్ గేమ్ ప్లాన్. బట్ బిగ్ బాస్ హౌస్ అంటే మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నాను ఆల్రెడీ నేను. సో అకార్డింగ్ టు మీ
కాజల్ టాప్ 5 వరకే. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, షన్ను విల్ బీ ఇన్ టాప్ 6, కాజల్ విల్ బీ ఇన్ టాప్ 5 అకార్డింగ్ టు మీ. నెక్స్ట్ టాప్ 4 వచ్చేసి సిరి. చిచ్చర పిడుగు, గేమ్స్ ఆడే అల్లరి పిల్ల అన్నీ ఉన్నాయి. మొత్తం అన్ని షేడ్స్ ఉన్నాయి. కానీ అసలు మనకి బిగ్ బాస్ చూస్తే కనుక ఇంకేం చూడకలేదండి. మనుషులు అందరూ అన్ని టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ మనకి ఈజీగా తెలిసిపోతాయి. యాక్చువల్లీ రియల్ లైఫ్లో మనకి అన్ని చిన్నగానే కనిపిస్తాయి, బట్ బిగ్ బాస్ హౌస్ కాబట్టి విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ఏ లార్జర్ స్క్రీన్ ఆర్ బిగ్గర్ పిక్చర్. సిరి హ్యాస్ బీన్ వెరీ గుడ్ ఆర్ ప్లేయింగ్ వెరీ గ్రేట్ గేమ్ అండి. లైక్ టాస్క్స్ పరంగా షీ హ్యాస్ బీన్ ఎ వెరీ వెరీ గ్రేట్. చాలా చిచ్చర పిడుగు అనమాట, నాగార్జున గారు అన్నట్టు. అన్ని టాస్క్స్లో ఏదో ఒక తన ఇంపాక్ట్ అయితే ఉంది. బేటన్స్ టాస్క్లో తీసుకుంటే షీ హ్యాస్ బీన్ యాక్టింగ్ వెరీ వెల్ అండ్ షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఆల్సో వెరీ వెల్. యాక్టింగ్ వెరీ వెల్ అని ఎందుకన్నానంటే, నటరాజ్ మాస్టర్ దగ్గరికి వచ్చేసి ఆయన ప్యాంట్ లాగేస్తూ మీ వాడు నా దాంట్లో చేయి పెట్టాడు కాబట్టి నేను పెడుతున్నాను, మీ వాడు పెట్టాడు కాబట్టి నేను పెడుతున్నాను అని షీ వాజ్ వెరీ గ్రేట్లీ యాక్టింగ్ అండ్ షీ వాజ్ ఆల్సో ప్లేయింగ్ గ్రేట్లీ. బాగా ఆడింది కాబట్టి స్ట్రాటజీ వేసుకొని బ్యాటన్ వాళ్ళు ఇచ్చిన బ్యాటన్ కాకుండా ఏదో పిచ్చి క్లాత్ని పెట్టేసుకుంది కదా లోపల. ఫర్ దాట్ గేమ్ స్టైల్ వీ నీడ్ టు అప్రిషియేట్ హర్. అండ్ మనం నామినేషన్స్ టాస్క్ తీసుకుంటే, లైక్ హంటర్ టాస్క్ ఉంది కదా, నామినేషన్స్ జరిగేది. అక్కడ ప్రతిసారి సన్నీ గారు హంటర్ డెన్లోంచి ఫస్ట్ టైం వస్తే చాలా వరకు గేమ్ మొత్తంలో సిరి బనానా ఫస్ట్ తీసుకుందనమాట. ఆ వేలో కూడా అంతమంది ఉండగా, అంటే అంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉండగా షీ వాజ్ ద ఫస్ట్ వన్ టు ట్రై టు టేక్ ద బనానా. లైక్ ఏదైనా గేమ్ సరే షీ వాంటెడ్ టు ప్లే, షీ ప్లేడ్ ఫస్ట్ అండ్ షీ వన్ మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ ఫస్ట్. అంటే 19 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా తను ఫస్ట్ కెప్టెన్ కంటెండర్ అయింది ఆర్ ఫస్ట్ కెప్టెన్ అయింది, విచ్ వాజ్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫ్రమ్ హర్ సైడ్. అండ్ లాస్ట్లో మనం లాస్ట్ టాస్క్ టికెట్ టు ఫినాలే టాస్క్ తీసుకున్నా సరే, ఏదో ఒకటి ఇష్యూ అవినా సరే అంతసేపు ఐస్లో ఉండడం అనేది షీ హ్యాస్ బీన్ ఫైటింగ్ ఫర్ ఇట్. బట్ సిరీలో చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయండి, లైక్ డ్రాబ్యాక్స్. ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి, ఒక అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయి అయినా సరే ఎవరైనా ఓకే, దే నీడ్ టు హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకపోతే మనం గేమ్ కాదు కదా, ఎన్ని ఆడినా సరే వేస్ట్. ఓట్స్ రావచ్చు, ఫైనల్లోకి వెళ్ళచ్చు, విన్నర్ కూడా అవ్వచ్చు. బట్ వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మెనీ ఇయర్స్ లేటర్ సిరి తన జర్నీ ఆర్ బిగ్ బాస్లో తను ఏంటి అనేది తను చూసుకుంటే, లైక్ తను చాలా గేమ్స్ బాగా ఆడింది, బట్ షీ వోంట్ సీ ఎనీ ప్లేస్లో తనని తాను చూసుకోలేదు. ఎందుకంటే తనలా కంటే ఒకరి నీడలో ఒకరు బానిసత్వంగా బతుకుతుంది. అంటే సిరి చాలా బబ్లీ గర్ల్ అండి. అంటే మనం చూస్తే అర్థమైపోయిద్ది. తను షన్నుని పక్కన పెట్టి సరదాగా అందరితో మాట్లాడితే షీ కెన్ బీ ట్రూ టు హర్ సెల్ఫ్ అండ్ చాలా మంచి గేమ్ ఆడగలదు. లైక్ ఇంకా అన్ని షేడ్స్ చూడగలం మనం, బట్ మనము చూడలేకపోతున్నాం, అలాగే తను చూడలేకపోతుంది. బికాజ్ మొత్తం షన్ను సిరి అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను అంటుంది. ఎమోషనల్గా కనెక్ట్ అవడం ఏంటండి, తన లైఫ్ లేదా తనకి. అంటే ఇప్పుడు మనం ఫోన్స్ లేవు, ల్యాప్టాప్స్ లేదు, ఓకే అండర్స్టాండబుల్. బట్ మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, ఇండియాలో ఉన్న యుఎస్లో ఉన్నా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన కన్న తల్లిని, మన కన్న ఊరిని, మన అయిన వాళ్ళని, మనం అనుకున్న వాళ్ళని మనం మర్చిపోకూడదండి. మనం మర్చిపోతే అది ఇంకేం లేదు, అది గేమ్ కాదు కదా. ఏ పొజిషన్లో వెళ్ళినా సరే మనం మర్చిపోయి మనకంటూ ఇండివిజువాలిటీ, మన లైఫ్ లేకుండా మనం చేయకూడదు. మనం ఇండివిజువాలిటీ కోల్పోతే ఇంకా మనకి లైఫ్ ఏమన్నట్టండి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మంచి అవయం లాంటిది. ఇప్పుడు మనిషికి హార్ట్ బీట్ ఎంత ఇంపార్టెంటో మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. గేమ్ పరంగా ఫుల్గా ఆడతాను, పిచ్చిగా ఆడతాను, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటాను అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అండ్ ప్రియా గారు ఒకసారి సన్నీతో ఫైట్ చేస్తారు కదా, లైక్ గొడవ దొరుకుతుంది కదా వాళ్ళిద్దరిని, చెంప పగిలిపోద్ది అని ఎగ్స్ టాస్క్లో. ఆ టైంలో కూడా ప్రియా గారు సన్నీతో ఫైట్ చేస్తున్నప్పుడు అప్పుడు మధ్యలో సిరి వచ్చేసి నేను హెల్ప్ చేస్తా అన్నట్టు ప్రియా గారి సైడ్ నుంచోని లైక్ సైడ్ మాట్లాడి తను కూడా ప్రియా గారికి హెల్ప్ చేస్తా, సన్నీ బ్యాగ్ని లాగేసుకుంటుంది. అప్పుడు కూడా సన్నీ చెప్తాడు లైక్ వద్దు మచ్చా, నేను
అమ్మాయిలతో నేను ఫిజికల్ అవ్వను, వద్దు వద్దు, దూరంగా జరుగు అని. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు సిరి పోన్లే, వదిలే అని. బట్ షీ వోంట్. ఎందుకంటే తనకి షీ వాంటెడ్ టు ఫాట్ విత్ హిమ్. లైక్ కావాలని ఏదో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్స్ పెట్టేసుకున్నారు. అండ్ ఎవరైనా బాధపడుతుంటే వీళ్ళిద్దరు కామెడీ చేసుకోవడం ఆర్ పక్కన వాళ్ళ ఫీలింగ్స్ని ఎగతాళి చేయడం సిరి చేయలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చెన్ను. బట్ తన పాయింట్ దగ్గర చెప్పడం మర్చిపోయాను, అందుకని ఇక్కడ లైక్ ఐఎమ్ కన్వేయింగ్. సో అలాగ పక్కన వాళ్ళ బాధని వాళ్ళు ఫన్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. అండ్ లాస్ట్ మనం చూసుకుంటే కూడా లైక్ గోల్డ్ మైనింగ్ టాస్క్ అప్పుడు కూడా సన్నీ వాజ్ హెల్పింగ్ సిరి టు లైక్ వాళ్ళందరూ మైనింగ్లోకి దిగినప్పుడు సన్నీ ఒక గోల్డ్ బాల్ తీసుకొచ్చి సిరికి ఇస్తాడు. బట్ సిరి తను మాత్రం ఎప్పుడూ అవతల వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేసినా సరే వీళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరనమాట. సిరి ఇద్దామనుకుంటే షన్ను ఇవ్వనివ్వనప్పుడు ఇప్పుడు తనకి వాళ్ళందరితో మాట్లాడాలని ఉంది. ఇప్పుడు హౌస్కి వెళ్ళింది ఎందుకండి, ఒకరితోనే కూర్చోడానికి. అప్పుడు రేపు వాళ్ళు ఏవి చూసుకున్నా సరే వాళ్ళకి అదే అనిపిస్తుంది. ఓన్లీ టైం స్పెండింగ్ అంటే షన్ను సిరి. ఇంకా మాత్రం దానికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఎందుకు, బయట టైంపాస్ చేసుకుంటే ఓన్లీ వాళ్ళిద్దరే ఉంటే అయిపోయింది కదా. అండ్ అప్పడం ఆర్గ్యుమెంట్, ఇది హైలైట్ అసలు. నార్మల్గా అప్పడం అన్నందుకు పెద్ద పెంట అయిపోయింది, అప్పడం అని. సో ఇదండి. సో అకార్డింగ్ టు మీ సిరి షుడ్ బీ ఇన్ టాప్ 4. మై టాప్ 3rd పర్సన్ ఈజ్ శ్రీరామ్ చంద్ర అండి. బికాజ్ శ్రీరామ్ చంద్ర ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. బయట హీ హ్యాస్ బీన్ ఇండియన్ ఐడల్ విన్నర్. చాలామంది తన లోన్ రేంజర్ అంటున్నారు. బట్ ఐ ఫీల్ ఇట్ యాజ్ 50-50%. బికాజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను లోన్ రేంజర్ అంటే ఐ డోంట్ ఫీల్ సో. సో తన జర్నీని మనం చూసుకుంటే బ్యాటన్స్ టాస్క్లో అయితే నాకు తను చాలా లైక్ ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్, ఒక కైండ్ ఆఫ్ విలన్ అనిపించేది స్టార్టింగ్లో బ్యాటన్స్ టాస్క్ వరకు. బికాజ్ హీ హ్యాస్ బీన్ వెరీ బాసీ కైండ్ ఆఫ్ థింగ్ ఆ టాస్క్ వరకు. అంటే మేం చెప్పిందే వింటాము, మా టీం చెప్పిందే నడవాలి, మేము చెప్పిందే లైక్ వీఆర్ రైట్ పర్సన్స్ అని. బట్ అక్కడ కూడా నాకు తనలో నచ్చింది ఏంటంటే వాళ్ళ టీం విన్ అయిన తర్వాత హీ డెంట్ చూజ్ హిమ్సెల్ఫ్ టు బి ద కెప్టెన్సీ కంటెండర్. అంటే వాళ్ళ టీం మెంబర్స్ ఎవరున్నారో వాళ్ళని డిసైడ్ చేసుకోమన్నాడు, కానీ హీ డెంట్ డిసైడ్. లైక్ తను కూడా ఉండాలనుకోలేదు, వాళ్ళ టీం మెంబర్స్ ఉంటే చాలా అనుకున్నాడు. ఇన్ దాట్ పొజిషన్ ఐ లైక్డ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే సమ్టైమ్స్ హీ హాస్ బీన్ వెరీ అగ్రెసివ్ అండ్ సమ్టైమ్స్ హీ హాస్ బీన్ ఇన్ నెగిటివ్ మైండ్ సెట్ అండి. అంటే టోటల్గా తను పాజిటివ్ అంటే నేను అలా చెప్పలేను. బట్ ఓవరాల్లీ హీ హ్యాస్ అ గుడ్ బిహేవియర్ అండ్ హ్యాస్ అ గుడ్ పర్సన్ యాజ్ అ హోల్. నెక్స్ట్ చాలా వరకు ఏంటంటే తను హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ హిస్ పాయింట్స్ పర్ఫెక్ట్లీ. బట్ తనలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సమ్టైమ్స్ చాలా అగ్రెసివ్ అండ్ నెగిటివ్ అయిపోతాడు, అదొకటే ప్రాబ్లం. ఎక్కడ అంటే సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ వెయిట్ లాస్ ఛాలెంజ్, వెయిట్ లాస్ కాదు, బ్యాటెన్సీ టాస్క్లోనే. ఆ బేటన్స్ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మానస్కి శ్రీరామ్కి ఒక ఆర్గ్యుమెంట్ జరిగిద్ది అనమాట. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు నీ ఏజ్ ఎంత, నీకు ఇంత తక్కువ ఏజ్ ఉంది కాబట్టి యూ హ్యావ్ బీన్ ఫేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని వాళ్ళతో చెప్పడం కానీ. ఆర్ తర్వాత వచ్చేసి రవి, యానీ మాస్టర్ అండ్ శ్రీరామ్ చంద్ర. సారీ, నేను ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, బట్ దే వేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బిగ్ బాస్ గేమ్ షో కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో యానీ మాస్టర్, రవి అండ్ శ్రీరామ్, దే వేర్ నాట్ ఇన్ ఎ గ్రూప్. ఈవెన్ ఐ ఆల్సో లైక్ పార్షియలీ అగ్రీ విత్ దట్. బట్ వాళ్ళు గ్రూప్గా లేమని చెప్పుకుంటేనే దే ఆల్సో హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ఎ గ్రూప్ ఓన్లీ. లైక్ వాళ్ళ గ్రూప్ అని మనకి అంత ఎక్కువ ఫుటేజ్ లేదు అండ్ మనకు అంతలాగా అనిపించి ఉండకపోవచ్చు చాలామందికి బికాస్ ఆఫ్ ద రీజన్ స్టేటెడ్. బట్ వాళ్ళు కూడా ఎప్పుడు ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు అండ్ వాళ్ళు కూడా అందరికీ వాళ్ళకి ఫేవర్ చేసుకుంటూనే ఉన్నారు. బికాజ్
ఒక టాస్క్లో యానీ మాస్టర్ వచ్చేసి షీ గాట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ పవర్. ఆ స్పెషల్ పవర్ వచ్చినప్పుడు కూడా తను ఆ స్పెషల్ పవర్ని మానస్కి ఇస్తుంది. మానస్కి ఇచ్చినప్పుడు శ్రీరామ్ విల్ బి క్వశ్చనింగ్. శ్రీరామ్ కొంచెం కోపంగా ఉంటాడు అనమాట యానీ మాస్టర్ తోటి. అదేంటి మాస్టర్, మీరు మా వాళ్ళకి ఎవరికైనా, మనలో ఎవరికైనా ఇవ్వచ్చు కదా, వై మానస్కి ఎందుకు ఇచ్చారు మీరు, అలా ఇవ్వడం తప్పు అన్నట్టు. తను తప్పు అన్నప్పుడు తను యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు కూడా, తను కూడా ఒక గ్రూప్ పార్టీ అని. తను లోన్ రేంజర్ పూర్తిగా కాదు అంటే వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేసుకొని ఫుల్గా గేమ్స్ కలిపి ఆడతారు అంటే అలా నేను అన్ను. బట్ వాళ్ళు కూడా అవసరం వచ్చినప్పుడు దే హ్యావ్ బీన్ ఈచ్ అదర్ సపోర్ట్ ఇన్ ద టాస్క్. బికాజ్ ఎగ్స్ టాస్క్లో కూడా తను కావాలని హీ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ యానీ మ్యామ్స్ ఎగ్స్ అండ్ యానీ మాస్టర్కి అడుగుతాడనమాట మధ్యలో, నా ఎగ్స్ అయినా కావాలంటే తీసుకోండి అలాగా అని. అలాగ వేరే వాళ్ళని అనే ముందు హీ ఆల్సో హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గ్రూప్ వెన్ దే ఆర్ ప్రజెంట్. ఇప్పుడు లోన్ రేంజర్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు చాలా బాగుంది, బట్ ఒకప్పుడు తను కూడా హీ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. అండ్ యూ ఆల్ రిమెంబర్ ప్రియా గారికి లహరికి ఒక గొడవ జరిగింది కదా, లైక్ లేట్ నైట్ హగ్ అది ఇది అని అన్నప్పుడు. అప్పుడు కూడా హీ హ్యాస్ బీన్ స్టాండింగ్ విత్ ప్రియా గారు అండ్ హీ హ్యాస్ బీన్ టెల్లింగ్ హర్ దట్ అదేంటి అలా ఏం కాదు, మీరేం ఫీల్ అవ్వకండి, మీ సైడ్ నుంచి మీరు చెప్పాలనుకునే చెప్పారు అని. దేర్ ఆల్సో ఐ ఫీల్ సమ్వేర్ హీ షుడ్ హ్యావ్ టేకెన్ రైట్ స్టాండ్ అనేసి. అండ్ హంటర్ టాస్క్ అప్పుడు కూడా మీరు చూసుకుంటే హీ హ్యాస్ బీన్ నాట్ ప్లేయింగ్ వెరీ గ్రేట్ ఇన్ దట్ టాస్క్, బికాజ్ ప్రతిసారి సన్నీయే వెళ్ళిపోతే మనకే ముందులే అయిపోతుంది అన్నట్టు హీ హ్యాస్ బీన్ ఫీలింగ్. అండ్ ఆ ఒక టాస్క్ ఉంటుంది కదా, స్పెషల్ పవర్ వచ్చే టాస్క్ యానీ మాస్టర్కి వస్తుంది కదా, ఆ టాస్క్లో పాపం కాజల్ మీద ఉన్న కోపం ఆర్ దట్ థింగ్ తోటి తన కాజల్ బ్యాగ్ పట్టుకుంటాడు కదా, కాజల్ బ్యాగ్ పట్టుకున్నప్పుడు తన కాజల్ని కావాలని బ్యాగ్ ఉండిపోతాడు అనమాట వెళ్ళకుండాను. అప్పుడు ఓకే అది తన గేమ్ స్టైల్ అయి ఉండొచ్చు, బట్ తర్వాత ఫైర్ ట్రక్ టాస్క్ అప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ అప్పుడు కాజల్ అలాగా ఇద్దరిది యానీ మాస్టర్ది కాల్ చేసినప్పుడు ఆవిడ బాధపడుతున్నారని, ఆవిడ ఉసురెందుకు పోసుకుంటారు అలాగా, ఆమె ఉసురెందుకు పోసుకుంటారని చాలా అగ్రెసివ్ అయిపోయాడు. మరి కాజల్ బ్యాగ్ కాజల్ని అలాగా ఎలిమినేట్ చేసేసినప్పుడు కాజల్ ఫీల్ అవ్వదా, కాజల్ ఉసురు శ్రీరామ్కి తగలదా? సో హీ హ్యాస్ బీన్ ఆల్సో సపోర్టివ్ టు హిస్ టీమ్, తన ఫ్రెండ్స్కి హీ హ్యాస్ బీన్ సపోర్టివ్. అంటే నేను ఇక్కడ ఏదో కాజల్ని పొగిడేస్తున్నానని మీరు అనుకోవద్దు, బట్ తన స్టేట్మెంట్స్ని తనే హీఈస్ కాంట్రడిక్టింగ్ అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో, అన్ని సిచ్యువేషన్స్లో కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో కాబట్టి నేను శ్రీరామ్ని టాప్ 3గా అనుకున్నాను. సో అదే అనమాట, తను చెప్పిన స్టేట్మెంట్స్ని తను కొన్నిసార్లు కాంట్రడిక్ట్ చేస్తున్నాడు, అదొకటే నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి, హమీదా వెళ్ళిపోయింది కదా, హమీదా వెళ్ళిపోయిన నెక్స్ట్ వీక్స్ ఒక 2-3 వీక్స్ దాకా హీ హ్యాస్ బీన్ వెరీ వెరీ కామ్ డౌన్. సారీ అగ్రెసివ్ అన్నాను, మర్చిపోయాను. హమీదా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే శ్రీరామ్ చాలా కామ్ అయిపోయాడు, చాలా కామ్ అయిపోయి చాలా లో అయిపోయి హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ టాస్క్స్ వెరీ స్లోలీ. అంటే ఎవరితోనో గొడవ పెట్టుకుంటే మనం ఎటు వెళ్ళిపోతామో, మనం కూడా ఎలిమినేట్ అయిపోతామా, లేకపోతే మనకి ఏమైనా రిస్క్ అయిపోతుందా అన్నట్టు హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ సేఫ్ ఆర్ వెరీ లో ఫర్ సమ్ టైమ్ అనిపించింది. తర్వాత హీ హ్యాస్ బీన్ నార్మల్ ఇన్ ఎ రాంగ్ వే. అంటే రవితో ఫ్రెండ్షిప్ ఆర్ రవితో ఎఫెక్షన్ పెంచుకోవడం వల్ల ఎక్కడో హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రక్టివ్ గేమ్ రాదర్ దాన్ కన్స్ట్రక్టివ్, రాదర్ దాన్ అ నార్మల్ గేమ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అనిపించింది. అంటే సపోజ్ ఒక టాస్క్ ఉంటుంది కదా, వేరే రవి ఇస్ ద క్యాప్టెన్, రవి క్యాప్టెన్ అయిన తర్వాత గోల్డ్ మైనింగ్ టాస్క్ అప్పుడు అనుకుంటా, గోల్డ్ మైనింగ్ టాస్క్ అప్పుడు రవి చెప్తాడనమాట, సన్నీ ఉన్నాడు కదా, సన్నీని బాల్స్ తీసుకోకుండా ఆపండి అని. సో శ్రీరామ్ అండ్ సిరి వేర్ ట్రయింగ్ టు స్టాప్ ద బాల్స్ టేకింగ్ ఫ్రమ్ సన్నీ. అండ్ తర్వాత నెక్స్ట్ వీక్ నామినేషన్స్ మనం చూసుకుంటే కూడా ఆ గోల్డెన్ హ్యాట్, నాట్ గోల్డెన్ హ్యాట్, నార్మల్ హ్యాట్ వస్తుంది కదా, ఆ టోపీ వచ్చినప్పుడు కూడా టోపీ కాదు, హెల్మెట్. సో హెల్మెట్ వచ్చినప్పుడు కూడా హెల్మెట్ ఇచ్చే మచ్చ నాకు, నేను హెల్మెట్ తీసుకుంటానన్నప్పుడు తను ఓకే ఫైన్ అన్నట్టు ఇచ్చేస్తాడు. కానీ అదే నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్స్లో నువ్వు హెల్మెట్ తీసుకోవడం నాకు నచ్చలేదు అని మళ్ళీ నామినేట్ చేస్తాడు.
అండ్ రవికి తన పవర్ని అమ్మేస్తాడు కదా, లైక్ నేను ఈ పవర్ చూసుకున్న తర్వాత ఇచ్చేస్తాను అన్నప్పుడు దే విల్ బీ లైక్ ఓకే ఓకే అని. మళ్ళీ తర్వాత తన పాయింట్స్ని తను పుట్ ఆన్ చేస్తాడు. మళ్ళీ తర్వాత కాజల్ ఏదో సిచ్యువేషన్లో తన పాయింట్ చెప్తుంటే మాత్రం నో ఎందుకు అన్నిసార్లు అంత ఇష్యూ చేస్తుంది, తొందరగా ఏదో డిసైడ్ చేసుకొని రమ్మను అని సన్నీకి పవర్ వచ్చినప్పుడు తను చెప్తాడనమాట, విచ్ ఐ డెంట్ లైక్ పర్సనలీ. అదే చెప్తున్నా కదా, కొన్నిసార్లు లైక్ హీ హ్యాస్ బీన్ సమ్ వాట్ అగ్రెసివ్ అండ్ సమ్ వాట్ యాంగ్రీ. అంటే తను బిహేవియర్ అదే నేను అస్సలు చెప్పను, బట్ సమ్ వాట్ కొంచెం అనమాట, కొంచెం అలా కాకుండా ఇలా ఉంటే ఇంకా శ్రీరామ్ చాలా బాగుండేవాడు అని నా ఫీలింగ్. అంతే తప్ప శ్రీరామ్లో మరీ ఎత్తి చూపాల్సినన్ని నెగిటివ్స్ అయితే ఏం లేవు. సో శ్రీరామ్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. అండ్ కొన్ని చోట్ల స్టాండ్ తీసుకోకుండా తను సేఫ్ అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన ఇల్లు అనుకున్నప్పుడు కొన్ని స్టాండ్స్ తీసుకోవడం కూడా మంచిది. ప్రతిసారి డౌన్ అయిపోయి ఉండాల్సినంత అవసరం లేదనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు హమీద వెళ్ళిపోయిన తర్వాత నుంచి డౌన్ అవ్వడం అనేది నాకు కొంచెం అంత నచ్చలేదు. అండ్ ఒక కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది కదా, వేర్ షన్ను వన్ ద కెప్టెన్సీ టాస్క్, అదే థర్మోకాల్ బాల్స్ని పాడు చేసేసే టాస్క్ అనుకుంటా. దాంట్లో వచ్చేసి సన్నీది తప్పు ఉందంటే ఓకే, సన్నీది కూడా తప్పు ఉంది. అంటే మానస్కి నేను ఆడేసాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆడే అన్నప్పుడు తనేదో మానస్కి సపోర్ట్ చేసుకుంటున్నాడు బికాస్ హీ హాజ్ అవుట్ ఆఫ్ ద గేమ్. అలా మానస్కి సపోర్ట్ చేసుకుంటున్న టైంలో తను వచ్చేసి అలాగా మానస్ నువ్వు ఇలా గేమ్ ఆడతావు అనుకోలేదు, నువ్వు ఇలా గ్రూప్ గేమ్ ఆడతావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంత అగ్రెసివ్ అయిపోవడం నాకు అంత నచ్చలేదు. అండ్ యానీ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం అలా ఒకేసారి తీర్చుకోవడం కూడా నాకు అంత నచ్చలేదు లైక్ శ్రీరామ్ నుంచి. సో అకార్డింగ్ టు మై టాప్ 6, శ్రీరామ్ చంద్ర విల్ బీ ఇన్ టాప్ 3. నెక్స్ట్ వచ్చేసి మానస్ అని మనం పిలిచే ముందు వీ కెన్ కాల్ హిమ్ కింగ్ ఆఫ్ టాస్క్స్. అంటే పాపం తనకి మొత్తం అన్నీ లాస్ట్ వరకు వెళ్తాడు, కానీ పాపం లక్ అనేది కొన్నిసార్లు ఫేవర్ చేయకుండా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. బట్ వీ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ గో ఫర్ హిమ్. బట్ తన జర్నీలో ప్రియాంక లేకపోయి ఉంటే కనుక తన జర్నీ ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. అగైన్ నాట్ టు కాంట్రడిక్ట్ ఆర్ నాట్ టు లైక్ సేయింగ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ప్రియాంక. తను కూడా చాలా చాలా మంచి అమ్మాయి, చాలా వెల్ డిజర్వ్డ్ అండ్ వెల్ మేనేడ్ గర్ల్. కాకపోతే ఎక్కడో పింకీ వల్ల మానస్ గేమ్ పూర్తిగా చూడలేకపోయాం అనిపించింది. బట్ వెరీ 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 వెల్ డిజర్వింగ్ క్యాండిడేట్. బికాజ్ మనం ఏ టాస్క్లో చూసుకున్నా హీ హ్యాస్ బీన్ గివింగ్ హిస్ 100% బెస్ట్ అండ్ హీ హ్యాస్ బీన్ వెరీ వెరీ గ్రేట్ పర్సన్. చాలా కంపాషనేట్ పర్సన్, లైక్ అవతల వాళ్ళ మీద చాలా అంటే చాలా కంపాషనేట్ పర్సన్. మనం టాస్క్స్ పరంగా చూసుకున్నా సరే హీ హ్యాస్ బీన్ అన్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ వీ కన్సిడర్ హిస్ జర్నీ వీ క్యాన్ సీ దట్ వన్. బ్యాటన్స్ టాస్క్లో హీ హ్యాస్ బీన్ గ్రూప్ లీడర్ ఫర్ దట్ బ్యాటన్స్ టాస్క్ అండ్ దాంట్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. శ్రీరామ్ వాళ్ళ టీం అగ్రెసివ్ అవుతున్నప్పుడు కూడా చాలా తన పాయింట్స్ని మాత్రం చాలా ఓపెన్గా చాలా సాఫ్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత కొన్ని చోట్ల మానస్ కూడా తప్పు ఉంది. అంటే లైక్ కొన్నిసార్లు కాజల్తో కలిసి వీళ్ళలాగా అని కొంచెం నెగిటివ్ వైబ్స్ అనేది ఉండేది. బట్ టాస్క్స్ పరంగా ఆర్ తనకున్న కంపాషన్ ఆర్ అ కూల్ అండ్ కామ్ థింగ్ కూడా చాలా చాలా బెస్ట్ అండ్ బెటర్ పర్సన్ అనమాట మానస్ వచ్చేసి. మన మానస్ పూర్తి జర్నీ తీసుకుంటే ఎవ్రీ వీక్ హీ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ వెరీ వెరీ బెటర్ వే. మనం ఏ టాస్క్ తీసుకున్నా సరే, బ్యాటన్స్ టాస్క్ గురించి చెప్పాను కదా, తర్వాత వచ్చేసి వెయిట్ లాస్ టాస్క్లో హీ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ 5 kgs ఆర్ 5.8 ఆర్ సంథింగ్ కేజెస్. అన్ని కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం అనేది ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ తర్వాత గేమ్స్ వచ్చేసి టెడ్డీ బేర్ టాస్క్ he has been performing very well and he has been supporting his friend where and when necessary. And తర్వాత వచ్చేసిన లెటర్ నామినేషన్ అప్పుడు కూడా మానస్ వితౌట్ థింకింగ్ ఎనీథింగ్ ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా యానీ మాస్టర్కి ఇచ్చేస్తాడు. అందరికీ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్ని చదవాలనేది, బట్ ఆ మూమెంట్లో ఆ స్పాన్ ఆఫ్ టైంలో ఇచ్చేయడం కూడా గ్రేటే కదా.
ఆ లెటర్స్ నామినేషన్ జరుగుద్ది కదండి, ఆ టైంలో ఒక టాస్క్ ఉంటుందన్నమాట. ఆ వీక్ నామినేషన్స్ తర్వాత కెప్టెన్సీ టాస్క్స్కి అభయహస్తం అని 5 మెంబర్స్ ఉండి లాక్డౌన్ పెడతారన్నట్టు అలా చేస్తారు కదా. ఆ టైంలో కూడా మానసే అన్ని బాల్స్ తీసుకుంటాడనమాట లాస్ట్లో. అంటే ఇఫ్ యూ రిమెంబర్, లాస్ట్లో ఒక స్పెషల్ టాస్క్ అని ఇస్తారనమాట. దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు కూడా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి ఉంటుంది. దాంట్లో మానస్ అన్ని బాల్స్ తీసుకుంటాడనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే తన కెప్టెన్సీ కెప్టెన్ అయిన టైం చూసుకుంటే ఒక రింగ్ ఉండి ఆ రింగ్ని తను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పూల్ టాస్క్లో టీషర్ట్స్ కరెక్ట్గా వేసుకుంటాడు. నెంబర్ టాస్క్లో నెంబర్స్ బాగా కౌంట్ చేసి చెప్తాడు. అండ్ అలాగ అన్నీ మనం ఏ టాస్క్ చూసుకున్నా సరే వీ కెన్ సే హిస్ కింగ్ ఆఫ్ టాస్క్స్. అంటే తనలో పాజిటివ్స్ నెగిటివ్స్ లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కొన్నిసార్లు హెల్ప్ తీసుకోవడం, ఆర్ ప్రియా గారికి స్టాండ్ తీసుకోవడం, లహరి విషయంలో లహరికి స్టాండ్ తీసుకోకుండా ప్రియా గారి సైడ్ నుంచోవడం. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు సే, సారీ, పింకీ విషయంలో మానస్ తీసుకున్న స్టాండ్ ఇంకెవ్వరూ తీసుకోలేరు ఆ పొజిషన్లో. లైక్ ద వే హీ హ్యాండిల్ హర్, లైక్ నాగార్జున గారు చెప్పిన తర్వాత హౌ హీ హ్యాండిల్ అనేది పక్కన పెట్టేద్దాం మనం కాసేపు. బట్ అప్పటి వరకు హీ హ్యాస్ బీన్ వెరీ వెరీ సాఫ్ట్లీ డీలింగ్ విత్ హర్. అంటే తర్వాత కూడా హీ హ్యాస్ నెవర్ బీన్ అన్ అగ్రెసివ్ ఆర్ మరీ ఫట్ మన మొహం మీద కొట్టేసినట్టు చెప్పలేదు తనకి. తన సైడ్ నుంచి చాలా చాలా ట్రై చేశాడు. షీ హ్యాస్ బీన్ హ్యావింగ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్, బట్ తన సైడ్ నుంచి ఆ ఫీలింగ్స్ ఎప్పుడు లేవని హీ ట్రై టు కీప్ ఇట్ ఇన్ వెరీ డీసెంట్ వే. ఎప్పుడు తన ఫీలింగ్స్ని హర్ట్ చేయకుండా చాలా తను కూడా డైరెక్ట్గా చెప్పలేకపోయాడు పాపం. ఎందుకు చెప్పలేకపోయాడంటే ఎలా తీసుకుంటే ఎలా చెప్తే ఎలా వెళ్తుందో, ఎలా రియాక్ట్ అవుతారో అంటే ఏ రకంగా చెప్తాడు. నార్మల్ అమ్మాయి ఆర్ వేరే అమ్మాయి అయితే ఏదో రకంగా మేనేజ్ చేసి చెప్పేవాడు. బట్ షీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్. చాలా డిఫరెంట్ ఆ అమ్మాయి, అందుకే తను పాపం పూర్తిగా చెప్పలేకపోయాడు. But Manas is very 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 matured and very very well deserved person to be in Big Boss top 5. So according to me Manas is in top 2. And next Sunny boy. So Sunnyని చాలామంది గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, సింపతి స్టార్, అది ఇది, చాలా బ్యాడ్ పర్సన్, చాలా కన్నింగ్ గేమ్, సింపతి గేమ్ అని ఇలా చాలా అంటున్నారండి. అది ఎంతవరకు అనేది నేను చెప్తాను. బట్ ఇఫ్ వీ కన్సిడర్ హిస్ జర్నీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, ఇట్ హ్యాస్ బీన్ లైక్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ ఫర్ హిమ్. అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి చాలామంది అంటున్నారు గ్రూప్స్ కట్టి ఆడేస్తున్నారు. ఓకే ఐల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. సో సన్నీ మచ్చ వచ్చేసి ఫస్ట్ బ్యాటన్స్ టాస్క్ తీసుకుందాం. బ్యాటన్స్ టాస్క్లో అందరిలాగే తను ఆడాడు, తనకు నచ్చిన గేమ్లో తన స్టైల్లో తన గేమ్ ఆడాడు. బట్ ఎక్కడైతే సిరిని అపోజ్ చేశాడో అక్కడ తన తప్పు లేదు, తప్పు సిరి సైడ్ నుంచి ఉంది. అయినా సరే తన సైడ్ నుంచి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. తను నింద పడ్డాడు అయిపోయింది. తర్వాత నాగార్జున గారు వచ్చారు, క్లియర్ చేశారు. వెళ్ళి సిరి ఒక హగ్ ఇచ్చేసే అమ్మ సన్నీకి అన్నారు. సైలెంట్గా సింపుల్గా హగ్ ఇప్పించారు, అయిపోయింది. ఓకే ఫైన్. తర్వాత ఏమైంది? తర్వాత ఆ వీక్ సన్నీ సిరిని నామినేట్ చేశాడా? లేదు, చేయలేదు. బికాస్ ఈ ఇష్యూని రేస్ చేసుకొని తను నామినేట్ చేయాలంటే సీజన్ అయిపోయేదాకా ఎవ్రీ వీక్ నామినేట్ చేయొచ్చు తను కావాలనుకుంటే. బికాస్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పడేసింది సిరి తనని. అంటే తను కావాలని చేసిందా కావాలని చేయలేదా అని నేను ఇప్పుడు ఓకే తను అనుకొని తప్పు చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ తప్పు చేసింది కదా. ఒక క్యారెక్టర్ మీద దెబ్బ అనేది చాలా తప్పు. ఓకే, అది అయిపోయింది. తర్వాత 4th వీక్లో ఏమైందండి? వెయిట్ లాస్ ఛాలెంజ్ అప్పుడు ఏమైంది? ఇద్దరు పాపం శ్రీరామచంద్ర మీద ఫుడ్ తినకుండా ఉన్నారు. అలాగే సన్నీ మానస్ కూడా ఫుడ్ తినకుండా ఉన్నారు కదా. అలాగే యానీ మాస్టర్ అండ్ శ్వేత కూడా ఆ టాస్క్లో విన్ అయ్యారు. సో సన్నీ, శ్రీరామ్ అండ్ శ్వేత ఆ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వాళ్ళలో ఆ వీక్ కెప్టెన్సీ పోటీ ఏంటండి? కత్తులతో సహవాసం. ఎన్ని కత్తులు పొడుస్తారండి? ఆల్మోస్ట్ 10. ఎవరెవరు? మిగతా వాళ్ళైతే ఓకే అండర్స్టాండబుల్. బట్ తను నమ్మి అండ్ తన
ఓకే, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం పాపం, మళ్ళీ ఇద్దామని లోబోకి నటరాజ్ మాస్టర్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. బట్ వాళ్ళు కూడా వచ్చి పొడిచేస్తారు. ఒకళ్ళు కాదు కదా, అందరూ వచ్చి పొడిచేస్తారు వరుసగా. అన్నిసార్లు అంతమంది హౌస్ మొత్తం అలా కత్తులతో పొడిచేస్తే అది బాధ అనేది, ఆ కత్తుల్లో పొడిసిన ఆ బాధ అనేది ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఆర్ ఆ కట్టుకున్న క్లాత్ మీద ఉండదండి. బాధ అనేది అన్ని కత్తులు గుచ్చుకున్నప్పుడు బాధ అనేది గుండెల్లో ఉంటుంది. అలా గుండెల్లో ఉన్న తర్వాత కూడా తను ఎప్పుడు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళిపోయాడు. హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు ఎంటర్టైన్, హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు డూ నాట్ ఎవ్రీథింగ్. అసలు తను లేకపోతే బిగ్ బాస్ సీజన్ 5ని మనం ఇంత టీఆర్పీ అసలు ఇంతలాగా చూసేవాళ్ళమే కాదు. లేకపోతే ఏముందండి బిగ్ బాస్లో చూడడానికి? షన్ను సిరి హగ్, షన్ను సిరి కన్సోలింగ్ ఈచ్ అదర్, షన్ను సిరి ఫైటింగ్. ఏ వీక్ పడలేదండి అవమానాలు? ఏ వీక్ పడలేదు, ప్రతి వీక్ అవమానాలు పడుతూనే వచ్చాడు స్టార్టింగ్ నుంచి. అది సింపతి కావాలని క్రియేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. సింపతి కావాలని ఎందుకు క్రియేట్ చేస్తారండి? సింపతి క్రియేట్ చేస్తున్నా ఎన్ని రోజులు ఉంటుందా సింపతి? 3rd వీక్లో ప్రియా గారు లహరిని నామినేట్ చేసినప్పుడు సన్నీ వాజ్ ద లైక్ రవీని పక్కన పెడితే సన్నీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ హూ టుక్ స్టాండ్ ఫర్ లహరి. మీరు ఒకసారి కావాలంటే ఎపిసోడ్ చూడండి. ఆ ఎపిసోడ్లో సన్నీ వచ్చేసి మీరు ఒక ఆడపిల్లే, మీరు ఒక ఆడపిల్ల అయ్యండి ఇంకో ఆడపిల్ల గురించి అంత తప్పుగా మాట్లాడు అనేది చాలా తప్పు అని డిఫెండ్ చేస్తాడు. అలాగే సిరి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా షన్ను అండ్ సిరి రిలేషన్షిప్ని డిఫెండ్ చేస్తాడు. అది తప్పు, ఏదో పైకి కప్పిపుచ్చడానికి చేస్తున్నారు అంటున్నారు. కప్పిపుచ్చడానికి చేయాల్సినంత అవసరం దానికి లేదండి. ఎందుకంటే ఒక అమ్మాయి అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద తను చేస్తే తప్పని తనకే అనిపించట్లేదు. బట్ హీ ట్రై టు సమ్హౌ ప్రూవ్ దట్ అయ్యో తను బ్యాడ్ అవ్వకూడదు, ఏమో తన సైడ్ నుంచి తను తప్పులేదని మనం హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఆ ఉద్దేశంతో హెల్ప్ చేశాడు తప్ప తను కావాలని చేయలేదండి. హంటర్స్ టాస్క్లో ఎన్నిసార్లు వచ్చాడండి సన్నీ బయటికి? శ్రీరామ్ వచ్చాడా? జెస్సీ వచ్చాడా? నో, ఓన్లీ సన్నీ వాజ్ ద పర్సన్ హూ కేమ్ మెనీ టైమ్స్. అండ్ తను ప్రియాని రవి రీజన్కి నామినేట్ చేయడం కూడా ఇట్ వాజ్ వెరీ మచ్ పర్ఫెక్ట్ బికాజ్ ఇట్ వాజ్ హిస్ సైడ్. అంటే ఆ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన దాని ప్రకారం కూడా తన స్టాండ్ అది. సో హీ టుక్ హిస్ స్టాండ్ పర్ఫెక్ట్లీ. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అంటే తను తీసుకున్న ఆవిడ చెప్పిన రీజన్ ప్రకారం తీసుకోవడం అయితే తప్పే, బట్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ హిస్ డెసిషన్ టు కట్ ద మంకీ ఫ్రమ్ ద ట్రీ. సో తను అదే చేశాడు. అండ్ సన్నీలో నాకు ఇంకో నచ్చే బెస్ట్ థింగ్ ఏంటో చెప్పనండి. ఇప్పుడు మనం ఎవరితోనో గొడవ పెట్టుకున్నా సరే హీ ట్రైస్ టు సార్ట్ అవుట్ దోస్ థింగ్స్ వెరీ ఈజీలీ. అంటే ఇప్పుడు ఏది ఆ బ్యాగేజ్ని అంత ఎక్కువ పెట్టుకోవాలని అనుకోడు. సింపతి స్టార్ అంటే సింపతి అంటే తన ఫీలింగ్స్ తను ఎక్స్ప్రెస్ చేయడం కూడా సింపతి. అంటే అలా అయితే అందరూ చేస్తున్నారండి సింపతి. ఏదో ఒకటి ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు సింపతి చేసినట్టే. అది తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనుకోవచ్చు కదా. మనకి ఒక పర్సన్ని చూస్తే ఎంత కంపాషనేట్, ఎంత కంపోజ్డ్, ఎంత వెల్ మెచ్యూర్డ్ అన్నది మనకి చూస్తే అర్థం అవ్వాలండి. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ద సీజన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇతను విన్నర్ అయ్యాడు, ఇతని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. సిరికి సన్నీకి ఎన్ని ఫైట్స్ ఉన్నాయండి, అయినా సరే గోల్డ్ మైనింగ్ టాస్క్లో 2-3 గోల్డ్ బాల్స్ సిరికి తీసేస్తాడు. నీకు కావాలా మచ్చా, తీసుకోమచ్చా అని. నేనేం సన్నీకి డై హార్డ్ ఫ్యాన్ ఆర్ సూపర్ సపోర్టర్ అని నేను అన్నండి. ఐ వాజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ షణ్ముఖ్ జశ్వంత్ బిఫోర్ ఎంటరింగ్ టు బిగ్ బాస్ 5, బట్ ఆఫ్టర్ కమింగ్ టు బిగ్ బాస్ 5 ఐ లాస్ట్ ఆల్ ద రెస్పెక్ట్ ఆన్ హిమ్. ఒక పర్సన్కి అవతల పర్సన్ మీద చాలా రెస్పెక్ట్ అండ్ ప్యాషన్ ఉండాలండి. అంటే ఒకళ్ళు బాధలు ఉంటే మనం ఆ బాధని హేళన చేయడం, ఒక పక్కన ఒక పర్సన్ ఏడుస్తుంటే వాడు ఫేక్గా ఏడుస్తున్నాడు, వాడు తప్పుగా ఏడుస్తున్నాడు అని అలా జడ్జ్ చేయడం, ఇట్స్ ఆల్ వెరీ రాంగ్ థింగ్. సో సన్నీ విన్నర్ అయితే నాకు హ్యాపీ, సన్నీ విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది. అండ్ సన్నీ, మానస్, శ్రీరామ్ చంద్ర, సిరి, కాజల్ వీళ్ళందరూ టాప్ 5లో ఉంటే నాకు చూడాలనిపిస్తుంది. షణ్ముఖ్ జశ్వంత్ టాప్ 5 కాదు కదా, టాప్ 6లో ఉంటే నాకు చాలా హ్యాపీగా చూడాలనిపిస్తుంది. బట్ వీ ఆల్ నో ద సిచ్యువేషన్ అవుట్ సైడ్. సో మే ద బెస్ట్ డిజర్వింగ్ విన్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియో విన్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఇక్ష ఛానల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.
లవ్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.